ఈరోజు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, తట్టుకోలేనటువంటి ఆనందంగా ఉంది. ఆనంద బాష్పాలు వచ్చే విధంగా ఈరోజు మీ అభిమానం ఎనలేనిది, డబ్బుతో కొనుక్కోలేనిది, ఎంత పొగిడినా సరిపోనటువంటి ఈ ఆనందం నా వెంట ఈరోజు హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నాను. వైరా ఆర్య వైశ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కల్వ సుజాత కాదు అభినందన సభ. ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ వచ్చినందుకు కార్పొరేషన్కి సన్మానం అని నేను భావిస్తున్నాను. గత ఎన్నో ఏళ్ళుగా పోరాడి కొట్లాడి మన హక్కుల కోసం, మన పేదవాళ్ళ కోసం ఎన్నో ఏళ్ళుగా వేచి చూసి కలగా మారిందనుకున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 పథకాలతో పాటు 100 రోజుల్లో కార్పొరేషన్ ప్రకటించినటువంటి ప్రభుత్వానికి, క్యాబినెట్ వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా వైరా ఆర్య వైశ్యుల తరఫు నుంచి, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరి తరఫు నుంచి ఈరోజు కేవలం కార్పొరేషన్ ప్రకటించడంలోనే కాదు, అత్యధిక నిధులు ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల్ని ఇంకా గౌరవం పెంచుతుందని నేను కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరుడు, నా తోబుట్టు కాకపోయినా నా తోబుట్టు కన్నా ఎక్కువగా ఇందాక మాట్లాడినప్పుడు నా గురించి చెప్తూ ఉంటే అసలు నిజంగానే నేను అంత గొప్పదాన్ని అని అనిపించింది. కానీ నేను అంత గొప్పదాన్ని కాదు. ఈరోజు మీతో వైరాలో ఆర్య వైశ్యులందరినీ కలుపుకొని నేను ఎప్పుడు ప్రతి సభలో చెప్తుంటా, ఆర్య వైశ్యులు ఇవ్వనటువంటి చందా లేదు, ఆర్య వైశ్యులు సహాయం చేయనటువంటి రాజకీయ నాయకుడు లేడు అని చెప్తుంటారు. కానీ అన్న ఈరోజు బహిరంగంగా మీ దగ్గర ఒక కప్పు ఛాయ్ కూడా తాగలేదు అంటే హ్యాట్సప్ అన్న. మా ఆర్య వైశ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గమైనటువంటి మా ఆర్య వైశ్యుల్ని అండగా గుండెలో పెట్టుకొని మా ఆర్య వైశ్యులకు అండగా నిలబడినటువంటి అన్న మా రామదాస్ అన్న గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి, ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మరి నువ్వు వస్తున్నావు అక్క, కాబట్టి నేను వీరందరి అభిమానాన్ని చురగొట్టి ఎక్కడ కూడా వీరికి చిన్న కూడా ఇబ్బంది పెట్టకుండా, డిసప్పాయింట్ చేయకుండా నేను వస్తానని వచ్చినటువంటి అన్నగారికి ఈరోజు ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. మీకు ఇంత స్వేచ్ఛనిచ్చి ఆర్య వైశ్యులను అందరినీ కూడా తనతో పాటు అంటి పెట్టుకున్నటువంటి అన్నకే ముందు నాకన్నా ఎక్కువగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నా. ఇకపోతే వేదిక మీద ఉన్నటువంటి పేరు పేరున అందరూ సోదరిమణులు, మా మహిళా విభాగ్ అధ్యక్షురాలు, నిజంగానే నిన్న సౌజన్య నాతో మాట్లాడింది, అక్క నీ కార్యక్రమానికి సుజాత గారు అనొద్దు అని నేను అందరికీ చెప్తుంటా, అమ్మ అక్క అని పిలవమని అందరికీ చెప్తుండే. ఎందుకంటే గారు అని పేరు పెడితే నేను ఎక్కడో దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అక్క, అమ్మ అని చిన్నవాళ్ళు అమ్మ అని పిలిచి, పెద్ద నాతోటి వాళ్ళు సోదరి అక్క అని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సౌజన్య గారికి ముందుగా, ఎందుకంటే మహిళలంటే నాకు గౌరవం, మహిళలంటే ఇష్టం, మహిళలు ఉన్నటువంటి సభకు వెళ్ళడం నాకు చాలా ఇష్టం. కాబట్టి ముందుగా సౌజన్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ కార్యక్రమం ఈరోజు ఇంత దిగ్విజయంగా సాగుతుంది, ఇంత మంచిగా అసలు స్వాగతం పలికారు. అసలు మీరు చాలా ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. నాకు కొంత బాధగా ఉంది, చాలా డబ్బు ఖర్చు చేశారండి. సరే, ఒక పట్టుదలతో మీరు చెయ్యాలి, సాధించాలి, చేసి చూపిస్తాము, మా వెనకాల రామదాస్ అన్న ఉన్నాడు అని ముందుకెళ్ళినటువంటి మీకందరి కూడా పేరు పేరున మిట్టపల్లి మన అన్న రాఘవరావు గారు, మరి ఇట్లా అన్న మొన్న ఎన్నికల్లో పోటీ చేశాను. ఎవరన్నారు ఇక్కడ చూసినటువంటి ఆర్య వైశ్యులను చూస్తే ఓడిపోయాడని? రామదాస్ అన్న పక్కన ఉండగా నువ్వు ఈరోజు 25 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఫస్ట్ టైం ఆర్య వైశ్యులకు 25 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకోవచ్చు, ఇంకొకళ్ళకి అధికారం మార్చవచ్చు, సంఘంలో మళ్ళీ ఇంకా అభివృద్ధి చెయ్యొచ్చు, కొత్త అభివృద్ధిని చెయ్యొచ్చు, కొత్త నీరు వస్తే ఎంకరేజ్ చెయ్యొచ్చు అని ముందుకు వచ్చినటువంటి రాఘవరావు గారు ఇక్కడ మీ పక్కన మీ దగ్గర ఉండి
ఓడిందనేది ఓడిపోయడం అనేది ముఖ్యం కాదు, ఇంతమందిని చూస్తుంటే నువ్వు గెలిచినావు అన్నా. నా తమ్ముడైతే నాకు తెలియదు, కానీ ఓడి గెలిచినటువంటి రాఘవరావు గారికి ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని పనిచేసినటువంటి సోదరుడు ప్రవీణు, అలాగే మిట్టపల్లి సీనన్న, అలాగే మీ టీం అంతా, ఒక నిమిషం, తాడికొండ రాము, మేడిశెట్టి జనార్దను, బందర్ కృష్ణారావు, మైలవరపు శ్రీనివాసరావు, పెనుగొండ ఉపేందర్ రావు, రాఘవరావు, మిట్టపల్లె, కొడతల రాజారావు గారు, దోసపాటి కళ్యాణ్ గారు, అలాగే రాయల నారాయణరావు గారు, వీరందరూ ఈరోజు భుజాన్ని వేసుకొని ఇంతమందిని గ్యాదర్ చేసి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, నలుగురు వచ్చినా కూడా సభకు వస్తానని ఒకళ్ళు ఫోన్ చేస్తే పెద్ద నాయకులు బెదిరించబోయి నన్ను రావద్దు అంటే, నలుగురు, నేను ఎమ్మెల్యే గారు మాతో పాటు పనిచేసిన నలుగురు వచ్చినా చాలు, నేను వస్తా, వచ్చి తీరుతా, మీతో సన్మానం చేయించుకుంటా అని నేను చెప్పినటువంటి విషయం. నలుగురు కాదు 400 మంది రాగలిగారు అంటే మీరందరూ కష్టపడి 4 రోజుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొని బెదిరింపులకు బెదరక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత సక్సెస్ఫుల్గా చేశారు అని అంటే, ఈ సక్సెస్ కేవలం నా సన్మానం కోసమో, కార్పొరేషన్ సన్మానం కోసమో కాదు, తెలంగాణలో ఆర్యవైశ్యుల కోసం మనం కొట్లాడినటువంటి, సాధించినటువంటి కార్పొరేషన్లో నిధులు తెచ్చుకొని మన వైరాలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ అండగా నిలబడడానికి, వాళ్ళు గెలిచిన సంఘం సేవ చేస్తారు, మీరు కార్పొరేషన్ సేవ చేయండి. వైరాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు, పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా మనం ఏం సాధించాలి, ఏం కావాలి, మన వాళ్ళకి ప్రభుత్వ పరంగా అన్న తీసుకొని రావాల్సినటువంటివి ఏమున్నాయి, మనకు పథకాలు ఎక్కడెక్కడ అందట్లేదు అనేది మీ రోజు నుంచి మీ భుజం మీద వేసుకొని, అవసరం ఉన్న చోట ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా మన ఆర్యవైశ్యులకు వ్యాపార పరంగా అయితే అన్న ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఇందాక చెప్పిన అన్న కూడా ఏసీటీఓలు, సిటీఓలు, జిఎస్టీలు మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా అలాంటి ఇబ్బందులు రానియను, వస్తే కూడా నేను మీకు అండగా నిలబడతా, అలాంటి సమస్య రానియను వ్యాపార పరంగా అని చెప్పినటువంటి అన్నకి, ఇంకెక్కడైనా ఎలాంటి ఇబ్బందులైనా వచ్చినా మన ఇళ్లలో కొన్ని కుటుంబ పరంగా సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు రానియకుండా ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమైనా ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, లేకపోతే ఇంకా ఆరోగ్యశ్రీ విషయాల్లో కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల ఇంకెలాంటి సమస్యలు ఉన్నా, ఇంకెలాంటి ఆర్థికంగా సహాయం పొందాలన్నా కూడా మీరందరే ఈరోజు ఎజెండా తీసుకొని మీరే దీనికి ఈరోజు మీ టీం అంతా కలిసి పనిచేయాలి. ప్రజల్లో ఉన్నవాడిని ఎవరు గెలిపిస్తేంది, ఎవరు ఓడగొడితే, ప్రజల్లో ఉన్నవాడికి మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా ధీమగా, ధైర్యంగా, గట్టిగా పోరాటం పనిచేసినాం. ఇప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని ఒక స్టెప్ ఎన్నికేసాం, కానీ 10 ఏళ్ళు మేము ఎంత ధైర్యంగా ఉన్నామో ఆ ధైర్యాన్ని తీసుకొని ముందుకెళ్ళండి. రాజకీయంగా అన్న రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఆర్యవైశ్యులకి దామాషా ప్రకారం సమాన స్థానాన్ని కలిగించాలి. ఆ కలిగించడం కోసం అన్న దగ్గరికి లిస్టు తీసుకొని పోవడానికి ఈ టీం అంతా కూడా, ఈ టీంతో పాటు మన ఆర్యవైశ్యులందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి బొర్ర రాజశేఖర్ గారు రాష్ట్ర మాజీ, ఇంతకన్నా చాలా బాగా చెప్పారన్న, మా వైశ్యుల గురించి మీరు చాలా బాగా చెప్పారు. మార్కెట్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి మీకు, అలాగే కట్ల రంగారావు టీపీసీసీ కార్యదర్శి గారికి, శీలం నర్సిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గారికి, అన్న మీరు కూడా చాలా చక్కగా చెప్పారు ఆర్యవైశ్యుల గురించి. అలాగే డాక్టర్ పెరుమాళ కృష్ణమూర్తి వాసవి కళ్యాణ మండపం చైర్మన్ గారికి రాలేదా, సారీ, ఏదైనా కూడా కళ్యాణ మండపం ఇచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి ఇబ్బంది పెట్టి, వైశ్యులు వస్తేనే ఈ రేటు, వైశ్యులు రాకపోతే ఆ రేటు అని చెప్పి ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ధైర్యంతో మన కళ్యాణ మండపం ఇచ్చారు. ఏ రేట్ అనేది కాదు, ఇచ్చి ఈరోజు కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి వాళ్ళ వెనకాల కానీ, వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేసినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిట్టపల్లి కిరణ్ వైరా మండల అధ్యక్షులు, అలాగే మిట్టపల్లి నాగేశ్వరరావు గారు వచ్చారా, నాగన్న గారు మాజీ వైరా మున్సిపల్ చైర్మన్, చెప్తాను మా అన్నకి వాళ్ళిద్దరికి చివరిగా చెప్పాలి కదా. అలాగే సంతకం చెప్పాలి
జైపాల్ గారు, మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ పేరు మీరే కదా, జైపాలే కదా. యా యా సరే. మున్సిపాలిటీ రేపు పొద్దున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి టికెట్లు ఇవ్వాలి. మా ఆర్యవైశ్యులకి అత్యధికంగా మా దామాష ప్రక్రియ, మేము ఎక్కువ కోరికలు కోరం, పెద్ద కోరికలు కోరం, ఉన్న దాంట్లోనే కొడతాం, ఉన్నదే అడుగుతాం, అతిగా అడగం, అచింతి చేసుకోము. దయచేసి అన్న మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినా కూడా బాగుండనేమో. మా ఆర్యవైశ్యులకి ఇచ్చేసిరా బీసీ రిజర్వేషన్ అయిందా? ఓకే, అదే డైరెక్టర్లు కూడా వాళ్ళకి అవును, చైర్మన్ అయింది, వైస్ చైర్మన్ ఇవ్వచ్చు, డైరెక్టర్లు ఇవ్వచ్చు కదా మా వాళ్ళకి. అన్నకి ఉన్నా కూడా అన్ని కోరుకుంటూనే లిస్టు ప్రిపేర్ చేస్తుంటారు కదా. ఇలా మా ఆర్యవైశ్యులకు అవసరం ఉన్న చోట, వ్యాపారం ఉన్న చోట ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్యులు వ్యాపారంలో దిగ్గజులు. ఆర్యవైశ్యులు ఉన్న మన రోషయ్య గారిని గుర్తు చేసుకోవాలి ఒకసారి. 16 సార్లు ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ కేంద్రం మీద వేయకుండా రాష్ట్రాన్ని నడిపాడు. ఈ రోజు మొన్నటిదాకా ఉన్నటువంటి దరిద్రం ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు లేకుంటే ఎట్లా అయింది? 7 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రం మీద పడ్డది. అదే రోషయ్య లాంటి వాళ్ళు ఎవరైనా ఉండింటే ఆర్థిక శాఖ మంత్రులు, ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి ఈ విధంగా ఉండకపోయేది. అందుకే కొమ్మటోడు ఉన్న చోట ధనలక్ష్మి ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి నానుడు. ఈరోజు అన్న అయితే చాలా చెప్పేశాను, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నన్ను అగౌరవపరిచినా, నన్ను ఇబ్బంది పెట్టినా, నాకు ఇక్కడ రానియకుండా ఏదో వాళ్ళు నలుగురితో ఫోన్లు చేయిస్తే, ఏదో వాయిస్ రికార్డింగ్ పెడితే అవి 10 గ్రూపులలో తిరిగి సుజాతకు అవమానం జరుగుతుంది, రేపు పొద్దున అవే వైరల్ అయితే అదే ఏమన్నా చెయ్యాలి అనుకొని ఇష్టం వచ్చినట్ల పెట్టిన అన్న చెప్పినట్ల నేనేం ఎవరికి భయపడేది దాన్ని కాదు. ప్రతిపక్షంలో ఉంటే నన్ను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి నా ఆస్తులన్నీ పోయేటట్టు చేసినటువంటి కేసీఆర్ వర్గానికే ముగ్గులు పడడం దాన్ని. ఈరోజు అధికారంలో ఉన్న ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా ఈరోజు మీరు నన్ను ఇక్కడికి హామీ ఇచ్చారు. మీకు ఇబ్బంది కలగొద్దు, నాకు జరిగినటువంటి ఇబ్బందిని వదలొద్దు కూడా. అలాంటి వాళ్ళు రేపు పొద్దున చీడ పురుగులు అంటున్నాను నేను. ఎందుకంటే కావాలనంటే రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా బయట కొట్లాడాలి. మనలో మనం ఐక్యత లేకపోతే దుస్థితి ఏముంది? ఈరోజు మనకు ఎమ్మెల్యేలు ఉన్నారా? లేరు కదా పరిస్థితి. మనకు రాజకీయంగా అవేర్నెస్ రావాలి, రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ముందుకు పోవాలి. మనం 27 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నాం తెలంగాణలో. మరి మన దామాషా ప్రకారం మనం 4.5% ఉంటే ఈరోజు ఒక్కొక్క పార్టీ 5 టికెట్లు ఇవ్వాలి కదా. మరి మనం దాని గురించి కొట్లాడలేదు ఏ రోజు కూడా. మనమే గ్రూప్లలో కొట్లాడుకుంటున్నాం కానీ బయటకు వచ్చి ఎవరు కొట్లాడలేదు. కాబట్టి దయచేసి ఎవరు ఎలాంటి మాటలు నా గురించి మాట్లాడినా అన్న ఉన్నాడు, నాకేం భూములు లేదు, నేను ఇంటికి ధైర్యంగా అన్న ఉన్నాడని వచ్చినా రాగానే ఫస్ట్ అడ్డకు అసలు ఇంత శుభకార్యానికి, ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు అవి చెప్పొద్దు. కానీ నేను మళ్ళీ గడప దాటి వైరా దాటి పోయిన తర్వాత సుజాత తప్పు చేసింది కాబట్టి ఏం నోరు మూసుకొని కూర్చుంది, ఏం మాట్లాడలేదు అంటారని అన్నకు ఆ బాధ్యత తప్ప చెప్పినా నా గురించి పిచ్చి కూతలు కూర్చున్న వాళ్ళ సంగతి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి అది నిరూపించాల్సినటువంటి బాధ్యత, ఆడు తప్పు చేసిందా ఒప్పు చేసిందా నా గురించి తప్పుగా మాట్లాడింది అనే బాధ్యత అన్న మీదనే వదిలేస్తున్నా. ఇకపోతే పొట్టి శ్రీరాముల గురించి మరి కొంతమంది మాట్లాడిండ్రు, సుజాత మాట్లాడట్లేదు అని. పోయిన నెల మన ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 4 దిగ్గజాలు ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి 3 మంత్రులు, 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ. మరి ఆ 3 మంత్రులు మిమ్మల్ని, మనల్ని, అందరినీ, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కాపాడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అలాగే పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరి ఎంపీ గారు ఉన్నారు, మనకి మరి 4 ఉన్నారు. ఈ వారి సమక్షంలోనే నేను బట్టి గారికి 2వ తారీఖున, పోయిన నెల 2వ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అందరూ అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు గారి పేరు, యూనివర్సిటీ పేరు మారుస్తాను అని చెప్పినప్పుడు తొలిగా స్పందించి అసెంబ్లీ ముగిసంగానే అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అదే రోజు అమెరికా వెళ్ళిపోతుంటే ఇమీడియట్గా నేను బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి మెమోరాండం ఇది. ఎవరో పిచ్చి కూతలు కూస్తుండ్రు, సుజాత దీని మీద స్పందిస్తలేదు, మాట్లాడతలేదు, కేవలం సన్మానం కోసం వస్తుంది వైరా అని
ఎవరో మాట్లాడుతున్న దానికి నిదర్శనం. పోయిన నెల 2వ తారీఖున నేను వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారికి పొట్టి శ్రీరాములు గారి ఇద్దరి మనవరాళ్ళని తీసుకొని వెళ్ళి, కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖుల్ని తీసుకొని వెళ్ళి నేను మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు నిర్ణయించారు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడుతున్నట్టు జీవో పాస్ చేశారు. నిజంగానే ఇది కొంత బాధాకరం ఆర్యవైశ్యులకి. నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, న్యాయం పక్షానే మాట్లాడిన. ముఖ్యంగా ఈరోజు నా బాధ్యత, ఆర్యవైశ్యుల బాధ్యత నా మీద ఉంది. నాకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 27 లక్షల మంది భారాన్ని, బాధ్యతని నా మీద ఉంచారు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నా బాధ్యతను నేను నిర్వహించాలి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అంటున్నాము, మేము ఆర్యవైశ్యుల, తెలంగాణ ఆర్యవైశ్యుల మనోభావాలే కావు, యావత్ దేశంలో ఉన్నటువంటి అందరి మనోభావాలు. పొట్టి శ్రీరాములు అనేవాడు ఆర్యవైశ్యుల కుప్పలకు సేవ చేసి ఆర్యవైశ్యుల కోసము కొట్లాడి అసలు ఆయన దేవుడితో సమానం. ఒకానొక సమయంలో గాంధీ మహాత్ముడే చెప్పిండు, ఆయన నిజమైన గాంధీ, నేను అంత చాతనైనటువంటి వ్యక్తిని కాదు, మొండి వ్యక్తి. ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు నిరాహార దీక్ష ఎవరైనా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో చేశారా? ఒక తెలుగు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి, ఆ రోజు బ్రిటిష్ వాడితో కొట్లాడినటువంటి వ్యక్తి, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎన్నో ఆయన చరిత్ర చూస్తే అలాంటి వారు ఒక ఆర్యవైశ్యులకే పరిమితం కాదు. మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒకానొక నాడు పొగిడినటువంటి గాంధీ మహాత్ముడు, దేవుడు అని పొగిడినటువంటి గాంధీ మహాత్ముడికి ఈరోజు మనం నిజంగానే నేను చాలా బాధపడినాను. పేరు మార్చొద్దు అని కూడా చెప్పాను, అందరినీ తీసుకెళ్ళాను. అధికారంలో ఉండి కూడా నేను తీసుకెళ్ళాను. అది గమనించినటువంటి కొంతమంది నా మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడకండి. నాకు మీరు సజెషన్స్ ఇవ్వండి, ఏం చేయాలని. నేను 100% నేను చేయడానికి రెడీగా ఉన్నా. నా వంతుగా మా నాయకులందరూ కూడా మీ వెంట ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి నేను ఈరోజు ఈ సభా సాక్షిగా నేను వారికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం అనేది నిజము. ఇప్పటికి కూడా నా పోరాటం నేను డెఫినెట్గా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని, ఇంకెక్కడైనా సురవరం గారి పేరు ఇంకెక్కడైనా అకామిడేట్ చేయమని మేము కోరినాం, కానీ మేము మాట్లాడలేదు అనే మాట అవాస్తవాలని గమనించాలని నేను ఎవరైనా నా గురించి తప్పుగా ఊహించుకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. 3వ విషయానికి వస్తే, మరి కార్పొరేషన్ ముఖ్యంగా ఈరోజు సన్మానం చేస్తున్నటువంటి నాకు కాదు, కార్పొరేషన్ కానీ నేను చెప్పిన, నేను 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కార్పొరేషన్ కావాలని ఎన్నో సదస్సులు పెట్టినాం. కాంతారావు గారు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మంలో హెడ్ క్వార్టర్స్లో ఓ రోజు 1000 మందితో ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని వారు కూడా ఇక్కడ సభ పెట్టడం జరిగింది. అక్కడికి నేను కూడా వచ్చిన. ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, కేసీఆర్ చేత దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, అరెస్టులైనా, టీఆర్ఎస్ భవన్ని కూడా ముట్టడించాం. కానీ 10 ఏళ్ళు కొట్లాడిన కేసీఆర్ ఇయ్యనటువంటిది కాంగ్రెస్ ఇచ్చింది. ఇందాకనే చెప్పిన కార్పొరేషన్లో మరి ఇందాక అన్న చెప్పినట్ల మన పేద ఆర్యవైశ్యుల కోసం, చదువుకోవడం కోసం మనం అందరం సంపాదించిన 100 రూపాయలలో 10 రూపాయలు మన పేదల కోసం, దాన ధర్మాల కోసం, గుళ్ళ కోసం, గోపురాల కోసం, అన్నదానాల కోసం మనం పెట్టుకుంటాం కదా. అదే రూపంలో మనం సంపాదించింది మనం కాదు, ప్రభుత్వ పరంగా మనం ట్యాక్సులు కడుతున్నాం, ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించాలని కార్పొరేషన్ సాధించుకున్నాం. తక్కువ వడ్డీతో, అంటే సబ్సిడీ రూపంలో పేద ఆర్యవైశ్యులకి ఉన్నది. దేనికి వణకదు, బెదరదు, దేనికి అదరదు. అది గుర్తుంచుకోండి. నేను నిధులు తేవడానికి 100% ప్రభుత్వంతో కొట్లాడి తేవడానికి, ప్రభుత్వం దగ్గర అవసరమైన చోట మనలాంటి రామదాస్ అన్న లాంటి నాయకులను తీసుకుని పోయి ముఖ్యమంత్రి దగ్గర నిధులు తెచ్చుకునే ధైర్యం కూడా మనకు ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కార్పొరేషన్ ద్వారా ఓవర్సీస్, అంటే విదేశీ చదువుల కోసం వెళ్ళే విద్యార్థులకు కూడా మనము తక్కువ సబ్సిడీ చాలా తక్కువగా ఇచ్చి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళకి మరి ఉన్నత చదువులకు పంపేయడం కోసం చాలా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ వైరా నుంచి ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు ఎంత ఉమ్మడిగా, ఈరోజు ఎంత ఐక్యతతోని ఎవరు ఎంతమంది ఎదిరించినా కూడా ఎలా వచ్చారో అలాగే రేపు పొద్దున రాబోయే ఈ 2 సంవత్సరాలు నా పదవీ కాలంలో కాకుండా రాబోయే ఏ చైర్మన్ కూడా మీ అందరి సహకారం ఉండాలి. మనం రావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా మరి ఇంత మంచి అవకాశం కల్పించి వైరాలో నన్ను ఇంత ఘనంగా సత్కరిస్తూ ఈరోజు ఇంత మంచిగా ఆహ్వానం పలికినటువంటి ఆర్యవైశ్యులు, ప్రవీణు సోదరులందరినీ కూడా మరి అన్నగారికి కూడా అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ
మరోసారి వైరాగి మంచి ప్రత్యేకంగా మనకు కార్పొరేషన్ ద్వారా నిధుల్ని తీసుకొని వచ్చి మీ దగ్గరకు వస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి.